క్రాస్ మీద అంటే సిలువ మీద పలికిన 7 మాటలు, వాటికి చాలా ప్రాముఖ్యత ఉన్నట్టుగా మనము గ్రహిస్తూ ఉంటాము. ఒక్క మాట మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే మన జీవితము దేవుడికి అంకితం అయిపోతుంది. దేవుడికి అంకితమైన జీవితానికి ఏ చీకు చింత ఉండదంట. తెలుసా మీకు? ఎటువంటి బాధ కూడా ఉండలేని జీవితం ఏదంటే యేసుకి మన జీవితం అంగీకరిస్తే, అర్పిస్తే మన జీవితంలో ఏవి కూడా చింతలు ఉండనే ఉండవు. అంత గొప్ప ఆశీర్వాదము, అంత గొప్ప ఆనందము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 7 మాటల్లోని జాగ్రత్తగా గమనిస్తే మనము 2 పార్ట్ల కింద మనం 7 మాటలని మనము డివైడ్ చేయొచ్చు. 7 words-ని 2 parts కింద. మొదటి 3 మాటలు మనం చూసినట్లయితే ఇక్కడ బోర్డు కూడా ఉంది. తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. వీరు అంటే అవుటర్స్, క్రీస్తు కోసం కాకుండా మొదటి మాట బయట వారి కోసం మాట్లాడతాం. రెండో మాట ఏంటంటే నీవు నాతో పరదేశికి వస్తావు ఈ రోజే. అది కూడా క్రీస్తు కోసం కాకుండా బయట ఉన్న వ్యక్తి కోసం మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తాం. మూడో మాట ఏంటంటే ఇదిగో అమ్మ కోసము మాట్లాడుతున్నాడు, ఒక అక్కడ ఉన్న శిష్యుడి కోసం అది కూడా యేసుక్రీస్తు వారి కోసం కాకుండా బయట ఉన్న వ్యక్తి కోసం మాట్లాడుతున్నట్టుగా మనము గ్రహిస్తాం. మిగిలిన 4 మాటలు జాగ్రత్తగా చూస్తే తన కోసం తాను మాట్లాడుకున్నట్టుగా మనం అర్థం చేసుకుంటాం. ఏమంటాడండి? నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని చెప్పి తండ్రిని అడుగుతాడు. తర్వాత ఇదిగో నాకు దాహం అనిపిస్తుంది, దప్పిగా గొలుచున్నాను. తర్వాత సమాప్తం అయిపోయింది, నా జీవితము పూర్తి అయిపోతుందని. తర్వాత మనకి ఆత్మని ఏం చేస్తున్నాడంటే దేవునికి ఇదిగో నా ఆత్మని ఏం చేస్తున్నాను నీకు అర్పిస్తున్నాను. అలాగా ఈ 7 words-ని 2 భాగాలుగా మనం చూసినట్లయితే మొదటి 3 మాటలకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది, అవుటర్స్ కోసం, బయటి వారి కోసం. తర్వాత 4 మాటలు కూడా తన కోసం తాను మాట్లాడుకున్నట్టుగా మనం గ్రహిస్తాం. మొదట మనం చూద్దామండి లోకాసు సువార్త 23వ అధ్యాయము 34వ మాట. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. సరిపోతుందండి. చదవబడిన వాక్యంలోని యేసు ఏమంటాడంటే తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఈ మాటలు మనం 2 మాటలు చూడగలుగుతాం. వీరికి ఏమి చేస్తున్నారు వీరికి అర్థం అవ్వట్లేదు. రెండవదిగా వారిని క్షమించమని కోరుతున్నాడు. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక. గనుక అన్నదానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గనుక క్షమించండి, ఎరుగరు గనుక క్షమించండి. ఎరిగితే తెలిసి ఉంటే క్షమాపణ వారికి దొరుకుతుందా అంటే దొరికే అవకాశం లేదు. తెలియదు గనుక, ఎరుగరు గనుక, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియట్లేదు గనుక వీరిని క్షమించండి అంటున్నాడు. నిజంగా అక్కడున్న మనుషులందరికీ వారు ఏమి చేస్తున్నారో నిజంగా తెలీదా? ఆలోచించండి. వారు ఏమి చేస్తున్నారో వారికి తెలుసా తెలీదా? వారు యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పారు. సిలువ అప్పచెప్పడం అంటే సిలువ మీద ఆయన చంపేస్తున్నట్టుగా వారికి ముందుగా తెలుసా తెలీదా? తెలుసు. ఎవరు వీరు అని చెప్పి జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇస్కరియోతు యూదా దగ్గర ప్రారంభం అవుతుంది. ఆయన మొదటిగా ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారిని సభకు అప్పచెప్పాడు. తర్వాత పిలాతు, తర్వాత మనకి ఈరోజు వీళ్ళందరూ కూడా మనుషులు, తర్వాత భటులు, తర్వాత జనాంగం, వీళ్ళందరూ కూడా ఏమి చేస్తున్నారో తెలియదు అని చెప్పి యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. నిజంగా వారికి తెలియదు అంటే కొట్టే భటులకు తెలుసా తెలీదా? కొడుతున్నట్టుగా తెలుసు. బల్లెం పొడిసే వ్యక్తికి తెలుసా తెలీదా? అతను చంపేస్తున్నాను నేనని తెలుసు. సిలువకు అప్పచెప్పినట్టు సిలువ వేయండి అందరూ పలికిన వారందరికీ తెలియదా అంటే తెలుసు. కానీ విషయం ఏంటంటే వారు ఏమి చేస్తున్నారో తెలియదు కనుక వారిని క్షమించమని యేసుక్రీస్తు వారు చెప్తున్నారంటే వారికి నిజంగానే తెలియదని నమ్మాలి. ఎందుకంటే ఎవరు చెప్పారన్నమాట? యేసుక్రీస్తు వారు చేస్తున్నది వారికి తెలుసు, కానీ అసలు విషయం ఏంటన్నది వారికి తెలియదు గనుకనే వారు యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నట్టు సిలువకి అప్పచెప్పారు. బైబిల్ గ్రంథం నుంచి ఒక్క మాట మనం చదువుకొని మనం ముందుకు సాగుదాం.
మొదటి కొరింథీ 2వ అధ్యాయము 6వ మాట 7వ మాట చదువుదాం త్వరగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఈ లోక జ్ఞానం కాదు, కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగదుత్పత్తి ముందుగానే మహిమ నిమిత్తము నియమించెను. అది ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదు. ఏమంటాడండి బైబిల్లోని? ఈ లోక అధికారులు ఎవ్వరికి కూడా ఆ జ్ఞానం తెలియదంట. అది మర్మంగా ఉందంట. అది జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించబడిందంట. ఈ జ్ఞానము లోకాధికారులు ఎవ్వరికీ తెలియదంట. తర్వాత కూడా మాట చదువుతామండి, కంటిన్యూషన్. తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. ఆ జ్ఞానం వారికి అందలేదంట. ఒకవేళ అందితే సిలువ వెయ్యరు. ఇప్పుడు చదవండి మొదటి మాట మనకి. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. అది మర్మంగా ఉందంట ఆ జ్ఞానం. అది జగత్ పునాది వేయబడక ముందే నిర్ణయించబడిన ఒక జ్ఞానం ఉందంట. అది మర్మంగా ఉందంట. ఈ లోక జ్ఞానంలో, ఈ లోక అధిపతుల్లో, అధికారుల్లో ఎవ్వరికి కూడా అది తెలియదు. కనుక వీరిని క్షమించండి. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, ఆత్మీయ సంబంధమైన జ్ఞానము. అప్పటికప్పుడు యేసుక్రీస్తుని సిలువేద్దాం అందరూ ముందుకు వచ్చారు, కానీ అది అప్పటికప్పుడు తాత్కాలికంగా జరిగిన సంఘటన కాదు. అది ఎప్పుడు నిర్ణయించబడిందంట? ఎప్పుడు నిర్ణయించబడింది? అది సిలువను అందరూ కలిపేసి మమ్మల్ని ఎదిరించేస్తాడు, మా అధికారాన్ని ఎంతో తొక్కేస్తాడు, మాకు పాస్టర్లైనా పరిశీలైన యాజకులైన మమ్మల్ని లెక్క చేయట్లేదని చెప్పి అప్పటికప్పుడు వారు కల్పించుకుని యేసుక్రీస్తుని సిలువకు అప్పు చెప్పిన మాట కాదు, పని కాదు. అది జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు సిలువ మీద మరణించి తిరిగి లేస్తారని ముందుగా నిర్ణయించబడిందంట. అది తెలుసండి. ఆ మనుషులు అనుకుంటే చేసింది ఏమీ కాదు. అందుకనే ఆ అధికారి ఏమంటాడు? యేసుక్రీస్తుని ఈ శిక్ష నుంచి తప్పించే అధికారం మాకు ఉంది, నీకు తెలుసా? నువ్వేంటి నోరు మాట్లాడతలేదు, నువ్వు నోరు ఎత్తట్లేదు అని చెప్పి యేసుక్రీస్తు అని అడిగితే, ఇదిగో పైనుంచి అధికారము నీకు వస్తే తప్పితే నా మీద నీకు ఏ అధికారము ఉండదు. పైనుంచి అధికారం నీకు ఇవ్వబడాలి. అంతేకాని నువ్వు ఏదో అనుకుంటే తీయలేవు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనము గ్రహిస్తూ ఉంటాం. ఈ అధికారం ఎప్పుడు నిర్ణయించబడింది అన్నది ఒక్క మాట చదువుకొని మనం ముందుకు సాగుదాము. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ మాట త్వరగా చదువుదాం, శ్రద్ధగా విందాం. దేవుడు మనకు ఆశీర్వాదాలు కలిగిస్తాడు. మొదటి పేతురు 1వ అధ్యాయము 19వ మాట. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్ పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని సరిపోతుందండి. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడంటండి? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన నియమించబడ్డాడంట. దేనికోసం నియమించబడ్డాడు? దేనికోసము అంటే సిలువ యాగము పొందడం కోసము. యేసుక్రీస్తు వారికి ఎప్పుడు చనిపోతాడో ముందుగా తెలుసు, ఎలా చనిపోతాడో కూడా అతనికి ముందుగా తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందు ఈ జగత్కి, భూమండలానికి పునాదులు వేశాడంట దేవుడు. ఆ పునాది వేయబడక ముందు జరిగిన సంఘటన అది. ఆదాము కన్నా ముందు జరిగిన సంఘటన ఎక్కడ జరిగి ఉంటుంది చెప్పండి? ఎక్కడ జరిగి ఉంటుంది? ఈ మీటింగ్ ఎక్కడ జరిగి ఉంటుంది? ఇంకెక్కడ జరిగి ఉంటుంది చెప్పండి? పరలోక రాజ్యంలో జరిగింది. పరలోక రాజ్యంలోని తండ్రి అయిన దేవుడు కుమారుడితో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తా? జగత్ పునాది వేయబడక ముందే మాట్లాడుకుంటున్న విషయము. ఇదిగో ఒక రోజున నీవు భూలోకానికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత అక్కడ నువ్వు శిలువ మరణము పొందాలి, 3వ రోజు నువ్వు తిరిగి లెగిస్తావు అని చెప్పి నిర్ణయించబడిన ఒక విషయాన్ని దేవుడు ఈ రోజు మనకి ఏం చేస్తాడు? నెరవేర్పులోకి తీసుకొచ్చి అక్కడి నుంచి ఆశీర్వాదాలు మన వరకు తీసుకొస్తూ ఉన్నాడు. రోమా రాసిన పత్రిక
రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 25వ మాట కూడా చదువుకుని ముందుకు సాగుదాం. రోమిలకు రాసిన పత్రిక 16:25. సమస్తమైన నీచులు విశ్వాసముకు విధేయులైనట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మం. సరిపోతుందండి. అనాది నుంచి రహస్యంగా ఉందంట ఒక మర్మం. ఏంటో తెలుసండి? క్రీస్తు వారు కన్యకకు పుట్టి శిలువ మీద మరణించి తిరిగి లెగిస్తాడు అని చెప్పి ఎప్పుడు నిర్ణయించబడింది? అనాదిలో, జగత్ పునాది వేయబడక ముందు మరుగుగా మర్మంగా ఉన్న ఒక రహస్యాన్ని దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఒక్కసారి అది రివీల్ చేస్తున్నట్టుగా మనము అక్కడ గ్రహిస్తూ ఉంటాం. అపోస్తలులు రాసిన ఆ పత్రిక చూద్దాం. 13వ అధ్యాయం 27వ మాట కూడా చదువుదాం. అపోస్తలుల కార్యములు 13:27. యెరూషలేములో ప్రవక్తల వచనములైనను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చి. సరిపోతుందండి. ఎవరైతే యేసుక్రీస్తుని సిలువకు అప్పచెప్పారో, ఎవరైతే చంపారో వారందరూ ఎవ్రీ సండే, ఎవ్రీ సాటర్డే చదువుతున్న వచనాలు ఏంటో తెలుసా? యెషయా గ్రంథం చదువుతున్నారు, ఇర్మీయా గ్రంథం చదువుతున్నారు, పాత నిబంధన గ్రంథాలన్నీ చదువుతూ అన్ని ప్రవచనాలని కూడా రిపీట్ చేసుకుంటూ ప్రవచనాలు నెరవేర్చే సమయానికి ఆ ప్రవచనాల తాలూకు సారాంశం తెలియకుండా ఆ ప్రవచనాలు వారే నెరవేర్చేశారట. వారికి ఈ వచనాలన్నీ తెలుసు. ఏమని? ఇదిగో దేవుని కుమారుడు వస్తాడు, కుమారుడు ఇలా చంపబడతాడు, అన్నీ కూడా చదివి వాటిని తెలియకుండానే నెరవేర్చారంట. ఎంత విచిత్రంగా ఉంటుంది! వారికి తెలిసిన విషయాలే, వారికి తెలియకుండా ప్రవచనాలని నెరవేర్చుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటాము. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ మాట చదువుకుని ముందుకు సాగుదాం. ఏప్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ మాట. అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నాడు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. సరిపోతుందండి. క్రీస్తు వారు మొదటగా పలికిన మాట ఏంటండి? తండ్రి, మీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి. ఏ విషయం తెలియదు, వారు ఏమి చేస్తున్నారో వారికి తెలియదు. ప్రవచనాలు నెరవేరుస్తున్నారన్న సంగతి వారికి తెలియట్లేదు. ఒకవేళ తెలిసి ఉంటే సిలువకు ఆయన్ని అప్పచెప్పే విషయము జరిగి ఉండేది కాదు. ఇంకా తెలిసి చేస్తే క్షమాపణ దొరికి ఉండేది కాదు. ఎవరైనా సరే ఇప్పుడు తెలిసి పాపం చేస్తే దానికి క్షమాపణ మళ్ళీ ఉండదు. తెలిసి పాపం చేస్తే తండ్రి ఏమంటాడు తెలుసండి? ఆ మాటని నెరవేర్చిన తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అన్న తండ్రి అక్కడ మౌనంగా ఉంటాడు. ఎందుకు? వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక క్షమాపణ వచ్చింది. ఒకవేళ తెలిసిన తర్వాత క్షమాపణ ఉండదంట. వారిని రక్షించడము అసాధ్యం అయిపోద్దంట. అలాంటి వారు యేసుక్రీస్తును మరొక్కసారి సిలువేస్తున్నట్టుగా ఆయన అవమానపరుస్తున్నారని చెప్పి బైబిల్ గ్రంథము మనకి సెలవిస్తుంది. వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి యేసుక్రీస్తు వారు ఆ మాట పలికారు. యేసుక్రీస్తు వారికి ఆయన చావు ముందుగానే తెలిసిపోయింది. ఆ చావు తాలూకా రిజల్ట్ ఎంత భయంకరంగా ఉంటుందో ముందుగానే తెలిసిపోయింది. తెలిసిపోయినా సరే ఆయన ముందుకి వచ్చాడు. అది గ్రేట్ కదండి. ఆయన ప్రతి క్షణము ఏం జరుగుతుంది, ఎంత పెయిన్ అనుభవించగలుగుతుంది అంత చూసిన తర్వాత ముందుకు ఎవరైనా వస్తారా చెప్పండి? ఇదిగో పలానా చోటుకు వెళ్తే నేను ఖచ్చితంగా చంపేస్తారన్న తర్వాత ఎవరైనా వెళ్తారంటే సాహసం ఎవరు కూడా చేయరు. కానీ క్రీస్తు వారికి ముందుగానే తెలుసు. ఆయన చావు ఎలా ఉంటుందో ముందుగా తెలిసినా సరే ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు మన రక్షణ విషయమై మనకి రక్షణ కలగడం కోసం ఆయన చావుని ముందుగా ఎరిగి కూడా అప్పటికప్పుడు వచ్చింది కాదు, అనుకోకుండా వచ్చిన చావు కాదు. జగత్ పునాది వేయబడక ముందే ఆయనకి మొత్తం విషయాలు తెలుసు. యేసుక్రీస్తు వారికి అన్ని విషయాలు కూడా తెలుసు. నేను వెళ్ళాలి, నేను భయంకరంగా కొట్టబడాలి, ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చి నేను చనిపోవాలి,
నాలో ఉన్న రక్తం అంతా కూడా నేను పాపుల కోసము కార్చాలని చెప్పి ముందుగా నిర్ణయం తీసుకున్న యేసుక్రీస్తు మన కోసం ఆగిపోకుండా ఏం చేశాడంటే ముందుకి వచ్చాడు. ఏమని పలుకుతాడు? తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక ఏమన్నాడండి? వీరిని క్షమించండి అని చెప్పి పలికినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథము 50 అధ్యాయం 6 మాట చదువుకుని మొదటి మాట ముగింపులో తీసుకెళ్దాం. యెషయా గ్రంథము 50 అధ్యాయము 6 మాట. కొట్టు వారికి తన వీపును అప్పగించి తిని నా చెంపలను అప్పగించి తిని ఉమ్ము వేయి వారికి నా ముఖమును దాచుకోలేదు, నా ముఖాన్ని అప్పగించదు అని చెప్పి ఈ విషయాలన్నీ ఎక్కడ రాయబడినాయి? యెషయా గ్రంథంలో మనకి రాయబడి ఇవన్నీ కూడా ఎక్కడ నెరవేరి చెప్పండి? యేసుక్రీస్తు శిలువ మీద పడిన కష్టాల్లో ఇవన్నీ కూడా నెరవేరాయి. వచనాలన్నీ చదువుకుంటున్నారు, ఆ వచనాలన్నీ చదువుకుంటున్నారు. నెరవేర్పు వచ్చేసరికి వచనాలన్నీ ఏం చేస్తున్నారంటే మనుషులు నెరవేరుస్తున్నారు చేతులతో. చదువుకున్న వాక్యాన్ని లైవ్లోకి వచ్చేసరికి గ్రహించలేకపోతున్నారు. ప్రవచన వాక్యాలన్నీ చదువుకుంటున్నారట. యెషయా గ్రంథంలో ప్రతి శైవంలో చదువుకుంటున్న వాక్యమే నెరవేర్పులోకి వచ్చేసరికి కాస్త కూడా కొంచెం కూడా ఆ కంబైన్ చేసుకోవట్లేదు. కాంబినేషన్ మ్యాచ్ అవుతుంది. ఎక్కడో చదివినట్టు అనిపిస్తుంది, మనం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది, యాజకులు ఎప్పుడో చెప్పినట్టు అనిపిస్తుంది అని ఎక్కడ కూడా ఆ యూదులకి ఇశ్రాయేలు ప్రజలకి ఎక్కడ కూడా అనుమానం రాలేదు. కొట్టువారికి ముఖాన్ని ఇచ్చాడు ఉమ్ము వేయడానికి, వీపంతా చెప్పాను దున్నువారికి అని చెప్పేసి చదువుకున్నాం. ఎక్కడో విన్నట్టుంది, ఈయనకి ఇలా జరుగుతుంది, ఈ నిజంగానే దేవుడు కుమారుడా రాజా అని గ్రహించలేదు. ఇశ్రాయేలు ప్రజలు ఏంటి తెలుసండి? ఆయన రాజు కోసమే వెయిట్ చేశారు. ఆ రోజు ఒక రాజు కోసం వెయిట్ చేశారు. ఆ రాజు ఎలా ఉండాలంటే ఈ లోక సంబంధమైన సుఖాలను ఇచ్చే రాజు అయి ఉంటాడు అని వారు గెస్ చేశారు. ఈ లోక సంబంధమైన సపోర్ట్ ఇచ్చేటట్టు ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు. అనంతమైన లోకంలోంచి వచ్చిన ఇశ్రాయేలు ప్రజలైన మనము కూడా ఇశ్రాయేలు ప్రజలు మనం కూడా ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడి నుంచి వచ్చాము చెప్పండి? మనం ఏమి మట్టిలోంచి క్రియేట్ చేయబడ్డామా చెప్పండి? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మనుషులైన మీరు, ఆత్మలైన మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏమైనా మట్టిలోంచి క్రియేట్ చేయబడ్డారా? చెప్పండి ఎవరైనా తెలిస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి గర్భం నుంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చారు? తల్లి గర్భం నుంచి. తల్లి ఏమన్నా భగవంతుడా? దేవుడు చేసింది మట్టి నుంచి చేశాడు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? బాగా చెప్పారు. దేవుళ్ళలోంచి వచ్చాం. మనము దేవుళ్ళలోంచి వచ్చాం. మనం ఆత్మస్వరూపులు. మనము ధరించుకున్న ఈ శరీరం ఏదైతే ఉందో కళ్ళు ముక్కు కలిగిన శరీరాన్ని మట్టిలోంచి డిజైన్ చేశాడు దేవుడు. మట్టి అంటే మనం ఆడుకునే మట్టి కాదు. భూమి మధ్యలోని మట్టి ఉంటుందంట. భూమి గుండ్రంగా ఉంటుంది చూసారా? ఆ మధ్యలో మట్టి ఉంటుందంట. ఆ మట్టి చాలా లావలాగా ఇలాగ మరుగుతూ ఉంటుందంట. ఆ మట్టి మన చర్మం మీద ఉన్న మట్టి రెండు మ్యాచ్ అయినట్టు ఈ మధ్య కాలంలోనే శాస్త్రజ్ఞులు ఓకే చేశారు. భూమి మధ్యలో ఒక మట్టి ఉంటుంది. మనకి ఎన్నో రకాల మట్టలు ఉంటాయి. జింక మట్టి అని ఉంటుంది, కొన్ని బంక మట్టి అని ఉంటుంది. అవి వస్తువులు తయారు చేసినప్పుడు కొన్ని మట్లు కొన్ని రకాలుగా వస్తుంటాయి. అలాగే మన శరీరం తయారు చేయడానికి ఉపయోగించిన మట్టి, ఈ శరీరమైన మట్టి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? భూమి గోళం మధ్యలోని లావా ఉంటుంది. అది అలా హీట్ ఎక్కుతూ ఉంటుంది. అందులోంచి తయారు చేయబడిన ఈ శరీరాలు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుని యొక్క నుంచి వచ్చాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని యొక్క నుంచి వచ్చారు. మనం కూడా దేవుని యొక్క నుంచి వచ్చాం. శరీరం దాల్చగానే ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే ఈ లోక సంబంధమైన రాజు కోసమే చూస్తున్నారు. కానీ అనంతమైన సంవత్సరాలను మనకి దేవుడు ఇచ్చే ఆత్మీయ సంబంధమైన రాజు కోసం మీరు చూడట్లేదు. ఈ ఆత్మీయ జ్ఞానాన్ని పంచుతున్న యేసుక్రీస్తుని మాకు రాజు కోసం చూస్తున్నాము. ఈయన వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నాడు, ఈయన వచ్చి అన్ని రూల్స్ మారుస్తున్నాడు ఏంటి మాకు అని చెప్పి ఇది యేసుక్రీస్తు మీద కోపం వస్తుంది. వారికి కావాల్సింది ఏంటో తెలుసండి? 5 రొట్టెలు 2 చేపలను ఏం చేశాడు? ఎంతమందికి పంపించాడు? 5,000 మందికి పంచాడు. వెంటనే నువ్వు మా రాజు కింద ఉండు అని చెప్పి అక్కడ ఆ తిండి తిన్న వాళ్ళందరూ కూడా వెంటనే ఆయన రాజు కింద ప్రకటించారు. ఇగో నువ్వు నాకు రాజు కింద ఉండు, మీరు మాకు రాజు కింద ఉండండి. ఎందుకు అడుగుతున్నారు అలాగా? రేపు కూడా వంట లేకుండా కష్టం లేకుండా 5 రొట్టెలు 2 చేపలు అందరికీ పంచుతాడు. ఆ తర్వాత రోజు కూడా రాజు అయితే అంతే కదా. రాజు బాధ్యత ఏంటి? రాజ్యంలో ఉన్న ప్రజల్ని ఆకలి తీర్చడం, ఉండడానికి నివాసం ఏర్పాటు చేయడం. రాజు మ్యాజిక్ రాజు అయితే ఇంకా బాగుంటుంది కదా. మ్యాజిక్ తెలిసిన రాజు యేసుక్రీస్తు. వారు అనుకున్నది ఏంటి? మ్యాజిక్ తెలిసిన రాజు 5 రొట్టెలు ఇస్తే అందరికీ పంచాడు. ఈయన ఏం చేద్దాం? మనం రాజు కింద యాక్సెప్ట్ చేద్దాం. ఆయన నిజంగానే ఆ మై మర్చిపోయి రాజు అయిపోతే రేపు నుంచి ఏం చేస్తాడు? మ్యాజిక్ చేస్తాడు.
మనం ఇంకా పొలంకి వెళ్ళక్కర్లేదు, పనులు చేసుకోగలదు, ఏమి చేయగలదు. ఈ దగ్గర కూర్చుని ఏదో చెప్తున్నాడు, విందాము, రొట్టెలు ఇస్తాడు, చేపలు ఇస్తాడు, వేడివేడిగా తినేద్దాము, నువ్వు రాజు కింద ఉండు. ఈ చెప్పినంత కూడా ఆత్మీయ సంబంధమైన రాజ్యం కోసం చెప్తుంటే ఈ జనం ఏమనుకున్నారు? ఈ లోక సంబంధమైన రాజ్యం కోసం మాట్లాడుతున్నారు, ఈ రాజ్యం కోసం ఆలోచన చేస్తున్నారు, ఈ తిండి కోసం ఆలోచన చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు గద్దించాడు. ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదట, ఆయన మరుగు చేయబడిన జ్ఞానము ఆత్మీయ సంబంధమైన. అధికారులు ఎవరికి కూడా అది తెలియదంట. యెషయా గ్రంథం చదువుకుంటూ వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు అది నెరవేర్పు వారి చేతుల మీదే చేశారంట. ఆ ప్రవచనం నెరవేర్పు ఎలా చేశారు? యెషయా గ్రంథంలో ప్రవచనాలు ఏం చేశారు? వారి చేత్తోనే వారే చదువుకుని వారి కోసం రాయబడిన గ్రంథంలోంచి వారు చదివి ఆ ప్రవచనం నెరవేర్చారంట. ఎంత గ్రేట్ చూడండి, ఎంత ఆత్మీయ దశలో కిందకి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఆ రోజున ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చారు, వారి చేతులతోనే నెరవేర్చారట. ఎంత భయంకరమైన పరిస్థితులు ఉందో తర్వాత తెలుసుకుని పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని వారందరూ మారు మనసు పొందినట్టుగా మనము గ్రహిస్తూ ఉంటాం. మొదటి మాట ఏమని పలుకుతాడండి? తండ్రి, మీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి. ఎంత మంచి మాట! ఆయనకి అప్పటికే ఓపిక అయిపోయింది. రాత్రి నుంచి ఆయన్ని తిండి లేదు, వాటర్ లేదు, చాలా ఇబ్బంది పెట్టేశారు. రాత్రి నుంచి ఇబ్బంది పెట్టేశారు. మార్నింగ్ మొదలుకొని 9 మొదలుకొని ఆయన ఏం చేస్తారండి? సిలువ మీదకి ఎక్కించారు. చాలా ఇబ్బంది పెట్టేశారు. ఓపిక అయిపోయింది ఆయనకి. బ్లడ్ అంతా లాస్ అయిపోతున్నాడు, పెయిన్ వస్తుంది, ఎక్కడ చూసినా పెయిన్ వస్తుంది. ఆ బ్లడ్ అంతా కూడా క్లాట్ అయిపోతుంది, ఆరిపోతుంది. ఓపుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా ఆయన ఇబ్బంది పెట్టేసి ఎంతో భయంకరమైన మరణాన్ని ఆయనకి రుచి చూపించారు. అదంతా కూడా ముందుగానే ఆయన గ్రహించాడు. అయినా సరే ముందుకి వచ్చాడు. మన కోసమే మనము నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. ఆ శిలువ మరణం తాలూకు విలువ మనం తెలుసుకుంటే మనకి విలువ వస్తుంది, మన బ్రతుకులకి విలువ వస్తుంది. ఆత్మీయంగా మనం ఎదుగుతాం, శారీరకంగా కాదు, ఆత్మీయంగా పైకి వస్తాం. అప్పుడు దేవుడు మనకు కావాల్సిన అన్ని అవసరాలు ఏం చేస్తాను అన్నాడు? యేసు రక్తం ద్వారా అన్ని అవసరాలు కూడా ఇట్టే తీరుస్తాం అన్నాడు. ఆత్మీయ దశలోకి మనం పైకి వెళ్ళాలి. మనం ఏమి చేస్తున్నామో మనం గ్రహించుకుంటూ చేయాలన్నదే దేవుని యొక్క చిత్తం. వారు ఏమి చేస్తున్నారో వారికి గ్రహింపు లేదు కనుక క్షమాపణ దొరికింది. కానీ గ్రహింపగలిగిన మనం ఏదైనా చేస్తే ఏమంటాడంట? దానికి క్షమాపణ లేదు కనుక భయము భక్తి కలిగి మనం ముందుకి వెళ్ళవలసిందిగా ఈ మొదటి మాట నుంచి మనము నేర్చుకోవాలి. క్షమాపణ అన్నది ఎందుకు మనం ఆ మాటని ఆయన నెరవేర్చలేదు? ఒక మాట చదువుకుని ఆ ముగింపులో తీసుకెళ్ళిపోదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 కొండ మీద పలికిన ఆ వాక్య భాగంలోని ఒక మంచి మాట చదువుకుని ముగింపు చేద్దాం. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, చూచెదరు. నా నిమిత్తము ఐదు 43 చూడండి. మీ తండ్రికి కుమారులై ఉండినట్లు నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. చదివారండి, సరిపోతుందండి. ఆ మాట మళ్ళీ చదువుతాను. మీ శత్రువుల్ని, మీరు సొంత వారిని ప్రేమించండి, శత్రువులు ఏం చేయమన్నాడండి? ద్వేషించండి అని చెప్పి బైబిల్ గ్రంథంలోని రాయబడి ఉంది. ఎక్కడ? పాత నిబంధనలోని. ఇజ్రాయేల్ ప్రజలకి ఏది నచ్చింది? శత్రువులందరినీ ద్వేషించడం ఇజ్రాయేల్ ప్రజలకు నచ్చింది. సొంత వారిని, కావలసిన వారిని ప్రేమించడము, శత్రువుల్ని ద్వేషించడము ఇజ్రాయేల్ ప్రజలకు అలవాటు అయిపోయింది. బైబిల్ చెప్పింది అదే, మరి అలవాటు అయిపోయింది. బైబిల్ రాయబడిందని వారు చేశారు. శత్రువులను చంపేయడం, శత్రువులను ద్వేషించడము, వారిని హింసించడం. కానీ ఆ మాటను ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఎడిట్ చేశాడు. ఎడిట్ చేయడం అంటే దాన్ని మార్చాడు. మార్చేమన్నాడు? శత్రువులను కూడా ప్రేమించండి అంటున్నాడు. కూర్చున్న ఇశ్రాయేలు ప్రజలు అంతవరకు విన్న వాక్యం ఏంటండి? శత్రువుల్ని ద్వేషించండి అని చెప్పి విన్న వాక్యాన్ని యేసుక్రీస్తు వారు శత్రువుల్ని ప్రేమించండి అని చెప్పాడు. చెప్పి సిలువ మీద ఏం చేశాడు? ఆ మాటని నెరవేర్చాడు. చెప్పడమే కాదు, సిలువ మీద మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని చెప్పి
మొదటి అధ్యాయంలో మొట్టమొదటి వాక్యంలో చెప్పిన మాట చివరి క్షణంలోని మొదటి మాటలు ఆయన నెరవేర్చి చూపించారు. చాలా మంది మాటలు ఇస్తారు కానీ, మాటలు చెప్తారు కానీ, అలా ఉంటే ఇలా ఉంటే అలా చేయాలి. వాళ్ళ జీవితంలో అదే సిచ్యువేషన్ వస్తే అలా చేయరు. చెప్పడం ఈజీగా ఉంటుంది, అది జరిగితే మన జీవితంలో మళ్ళీ చేయరు. యేసుక్రీస్తు వారు చెప్పింది యాజ్ ఇట్ ఈజీగా సిలువ మీద మొదటి మాటలో చేసి చూపించాడు. శత్రువులు ప్రేమించమన్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రేమించి క్షమిస్తున్నాడు శత్రువుల్ని. ఈ శత్రువుల్ని కోసం ప్రార్థన చేయమని బైబిల్ మనకి ఎన్నో వాక్యాలు నెరవేర్చి చూపిస్తూ ఉంటుంది. అందుకని దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడంటే, మనం ఏదైతే మాట ఇస్తున్నామో అది నెరవేర్చేటట్టు ఉండాలి అన్నది దేవుని చిత్తం. ఏదో పడితే అది మాట మనం ఇవ్వకూడదు. క్రైస్తవులని మనము ఒక మాట ఇచ్చామంటే అది చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు ఒక మాట ఇచ్చారు, శత్రువులు ప్రేమించండి, శత్రువులు క్షమించండి, ద్వేషించద్దు. మీరు ఎంతవరకు వాక్యం ద్వేషించమని ఉన్నారు, ఇప్పుడు నేను చెప్తున్నాను క్షమించండి. బాగానే చెప్పవు అనుకోకూడదు. అది నెరవేర్చి చూపించాడు కదండి. అది వాక్యాన్ని దేవుడు నెరవేర్చి చూపించాడు కనుక అటువంటి లక్షణం మనలో ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. అందరూ కూడా ఒక చిన్న పాట పాడుకుందాం. క్రీస్తు శిలువకు సంబంధించిన ఒక చిన్న పాట, ఎవరైనా ఒక పల్లవి త్వరగా. మరొక మాటలకు వెళ్దాము. బైబిల్ గ్రంథం నుంచి లూకా సువార్త 23:43 చూద్దాం.
అందుకు ఆయన వారితో, నేడు నీవు నేడు నీవు నాతో కూడా నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నిశ్చయముగా నీతో నీతో చెప్పుచున్నాను నేను. సరిపోతున్నాను. ఇది రెండవ మాట. క్రీస్తు వారు చనిపోవడానికి ముందుగా పలికిన అమూల్యమైన, పలక లేకుండా ఇబ్బందికరంగా పలికిన మాటల్లోని రెండో మాట కింద మనం ఈ మాటను మనము చదువుకుంటున్నాము బైబిల్ గ్రంథం నుంచి. ఈ మాటని జాగ్రత్తగా గమనిస్తే ఈ మాట ద్వారా మనకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి, ఇంకా రక్షణ వస్తుంది, ఇంకా పరలోకం కూడా వస్తుంది. ఇది అంత అద్భుతమైన మాట. అన్ని మాటలు అద్భుతాలు, కానీ ఈ మాట నేటి ప్రజలకి ఎంతగానో ఉపయోగపడే మాట. శ్రద్ధగా విందాము. ఆశీర్వాదాలు, ధనము, ఆరోగ్యము, పరలోకము వచ్చే మంచి మాట ఇది. ఎందుకంటే ఆ దొంగకి ఆన్ ద స్పాట్ ఏమొచ్చిందండి? ఆన్ ద స్పాట్ ఏమొచ్చింది? పరలోక రాజ్యం వచ్చేసింది. ఆన్ ద స్పాట్ ఆయన వెంటనే రక్షణలోకి వచ్చాడు. ఆన్ ద స్పాట్ అనంతమైన లోకాలకి, శాశ్వతమైన పరలోక రాజ్యానికి ఇట్టే చేరుకున్నాడంట. ఆ ఇట్టే చేరుకోవడానికి ఆ దొంగలో కనిపించిన లక్షణం ఏంటి? యేసుక్రీస్తు వారికి నచ్చిన లక్షణం ఏంటి? అంత స్పాట్గా, అంత ఈజీగా, అంత చాలా చిన్న టైంలోని అంత గొప్ప భాగ్యం ఎలా సంపాదించాడు అన్నది ఈ వాక్యంలో మనం జాగ్రత్తగా విందాము. షార్ట్ కట్లో కూడా దేవుని యొక్క రాజ్యం వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు అని చెప్పి ఇక్కడ మనకు కనబడతాం. షార్ట్ కట్లో కూడా అంటే అది మళ్ళీ అందరికీ దక్కదు. విచిత్రమైన అందరికీ దక్కదు, చెప్పలేము కూడా. అలాగని 100% దక్కదని చెప్పడానికి అవకాశము లేదు. మళ్ళీ అందువల్ల మనకు దక్కుతుంది ఏమో ట్రై చేద్దాం. జాగ్రత్తగా చూద్దాము. అందుకు ఆయన వానితో, రెండో మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని నిశ్చయముగా నేను ఇది చెప్తున్నాను. ఎక్కడ ఉందో అని? పరలోకంలో కాదు. గమనించాలి, వాక్యాన్ని చాలా క్లారిటీగా వింటూ ఉండాలి. పరలోకంలో కాదు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరదైసులో ఉండు అని. మరి పరదైసు ఎక్కడ ఉంది అని చెప్పి ఆలోచన చేస్తే పరలోకం ఎక్కడ ఉంది, పరదైసు ఎక్కడ ఉంది చెప్పండి? పరలోకం ఎక్కడ ఉంది? అందరికీ తెలుసు. పరదైసు ఎక్కడ ఉంది? ఎటో అటో అటో చూపించండి, ఏదో ఒకటి ఏదో దిక్కు చూపించండి. పరదైసు ఎక్కడ ఉంది? తెలిసిన వారండి. పైన ఉందా? నో, రాంగ్ ఆన్సర్. కింద ఉందా? మధ్యలో ఉందా? ఓకే, నేనే చెప్తాను, ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాక్యాన్ని స్పష్టంగా చెప్పబడుతున్నప్పుడు స్పష్టంగా మనము భద్రపరచుకోవాలి. వాక్యము స్పష్టంగా మీకు వినబడుతుంది, స్పష్టంగా భద్రపరచుకోవాలి. మనకి 3 లోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 లోకాలు. ఇక లోకాలు ఏం లేవు. ఇందులోని పైది పరలోకం, మధ్యలోది భూలోకం, కిందది పాతాళ లోకం. అంతే, 3 లోకాలు, 3 ఆకాశాలు. ప్రతి లోకానికి ఒక ఆకాశము ఉంటుంది అనమాట. దాన్ని ఆకాశం అంటారు అంతే. మన లోకానికి, ఈ 3 లోకాలకి ఒక్కొక్క దానికి సంబంధాలు అస్సలు ఉండవు. చాలా దూరం. పరలోక రాజ్యానికి భూలోకానికి చాలా దూరం. అదేమి కూడా అందదు. మనుషులు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత స్పీడ్ రాకెట్ వేసుకున్నా అదేమి కూడా మనకి ఎప్పటికీ కూడా మనుషులకి అందదు. అది అలాగే అందితే ఇక్కడ టెక్నాలజీ ఉపయోగించి పరలోక రాజ్యము స్పీడ్గా వెళ్ళిపోయి కూర్చుందిరేమో, దేవుడు ఆ ఛాన్స్ ఇస్తాడేంటి? అస్సలు ఇవ్వడండి. కొన్ని విషయాలంటే దేవుడు ఈ రోజుకి కూడా మనుషుల జ్ఞానంకి అందకుండా చేసేసాడు. ఎందుకు అంటే మనుషులేం మంచోళ్ళు ఏం కాదు. మీకు తెలుసా? మనుషులు అంత మంచోళ్ళు కాదు. పైకి చూడడానికి మంచిగా కనబడతారు, కానీ చిన్న ఛాన్స్ ఇస్తే టెక్నాలజీ ఉపయోగించి పరలోక రాజ్యంలోని ఏం చేస్తారు? అడిగేస్తారు. అసలు ఈ టెక్నాలజీ ఉపయోగించడానికి మనిషికి ఆ జ్ఞానం ఎక్కడదని చెప్పి జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కడది ఆ జ్ఞానం? మనిషి ఈ టెక్నాలజీ కనిపెట్టడానికి ఆ జ్ఞానం ఎక్కడిది అంటే అది ఇన్బిల్ట్ ఉంది. ఇన్బిల్ట్ ఉంది అంటే మనకి తెలియకుండానే మనిషిలోని ఒక టెక్నాలజీ, క్రియేటివిటీ, నాలెడ్జ్ ఉంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? దేవుళ్ళ నుంచి వచ్చాం. మీకు అర్థమవుతుందా? దేవుళ్ళ నుంచి మనం వచ్చామా లేదా? మనం అందరం దేవుళ్ళ నుంచి వచ్చాం. మర్చిపోయాం. గత జీవితం మర్చిపోయి ఈ శరీరంలోనికి రాగానే ఈ శరీరమే మన జీవితం అనుకుని బ్రతికేస్తున్నాం. అసలు విషయం అది కాదు. ఈ శరీరానికి ముందు ఒక జీవితం ఉంది, శరీరం తర్వాత ఒక జీవితం ఉంది. అదే నిజమైంది. ఈ టెక్నాలజీ క్రియేట్ చేయడానికి క్రియేటివిటీ, నాలెడ్జ్ ఇన్బిల్ట్ మనలో ఉంది. అది ఎక్కడిది అంటే అది అనంతంగా దేవుళ్ళో ఉందంట. తెలుసా మీకు? అనంతమైన క్రియేటివిటీ, నాలెడ్జ్ ఎక్కడ ఉందంటే దేవుళ్ళో ఉంది. ఆయనలోంచి విడగొట్టబడిన ఆత్మలైన మనలోని ఆటోమేటిక్గా టెక్నాలజీ, క్రియేటివిటీ, నాలెడ్జ్ వచ్చేసింది. అంతే. మనుషులందరికీ సొంతంగా తెచ్చుకున్నది కదా, ఇన్బిల్ట్ ఉంది. ఎవరికి ఎలా ఆలోచన కలిగితే అలా ఆలోచించగలిగిన శక్తి ఇన్బిల్ట్ ఉంది.
ఆ యొక్క టెక్నాలజీ, ఆ యొక్క విషయం ఇన్బిల్ట్ ఉన్న శక్తి ఎక్కడిది అంటే మనం దేవుని కుమారులను, మనం సోల్స్, మామూలు సోల్స్ ఏం కాదు, మన ఆత్మలో పవర్ఫుల్ కలిగిన ఆత్మలు, మనకి ఇచ్చిన బ్రెయిన్ చాలా పవర్ఫుల్ కలిగిన బ్రెయిన్. అది ఎలాంటిది అంటే ఎలాంటి పనులన్నా చేయగలుగుతుంది. అలాగే ఎలా చేయగలుగుతుందంటే అది దేవుడు ఇచ్చిన భాగ్యం. ఎందుకంటే మనం దేవుళ్ళలోంచి వచ్చాం కాబట్టి మనం చాలా శక్తిమంతులుగా ఉంటాం. తెలుసండి, మనం దేవుని యొక్క బిడ్డలము, సొంత బిడ్డలము, మనం దేవుడి నుంచి విడగొట్టబడిన ఆత్మలము. ఈ టెక్నాలజీని ఉపయోగించి పరలోక రాజ్యము ఎవరైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కొన్ని పాయింట్లకి దేవుడు ఏం చేస్తాడు, హక్కులు ఇచ్చేస్తాడు. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మరణాన్ని జయించే పని మనుషులు ఎవరు ఇప్పటికీ కూడా చేయలేరు. అది ఆయన చేతిలో ఉంటుంది అంతే. మరణము ఆయన చేతిలో ఉంటుంది. అది జయించే, ఎంత కష్టపడిన మనిషి మరణాన్ని జయించే ఆ విషయాన్ని కనుక్కోలేడు, ఎంత ట్రై చేసినా. ఎందుకంటే ఆయుష్కి ఆయన హద్దు ఇచ్చాడు, ఆయుష్కి హద్దు ఇచ్చాడు. హద్దు దాటి ఒక క్షణం కూడా ఏ మనిషి కూడా బ్రతకడానికి వీలు పడదు అని చెప్పి నిర్ణయించాడు అంతే. ఆ నిర్ణయించాడు, ఆయన వదిలేశాడు అంతే. అంతవరకు వెళ్తగలుగుతుంది. కానీ టెక్నాలజీ ఎంతో పెంచిన ఆ హద్దు దాటి ఎవరు కూడా జీవించడానికి అవకాశము లేదు. అదంతే, అది అలా జరగాలి, దాన్ని ఎవరు కూడా దాటలేరు. అలాగే పరలోక రాజ్యం కూడా ఎవరు అనుకుంటే వాళ్ళు వెళ్ళడానికి అవకాశము లేదు భూమి మీద మనుషులకి. దానికి ఒక ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉండాలి. ఆ లక్షణము ఈరోజు మనం యొక్క దొంగలోని చూడగలుగుతాము. ఏమంటాడండి, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. ఎందుకు ఎంత ఓపెన్ గా పెద్ద ఆఫర్ ఇచ్చాడో దొంగకి? గ్రహించారు ఎవరైనా? ఎందుకు అంత పెద్ద ఆఫర్, అంత ఓపెన్ ఆఫర్, అంత గోల్డెన్ లాటరీ ఇచ్చాడు దేవుడు ఒక్కసారిగా పరలోక రాజ్యాన్ని ఎందుకు ప్రదర్శించాడు? ఎందుకు అంటే కొంచెం ముందుకెళ్తే, ఒక 2 మాటల ముందుకెళ్తే మనకి ఏం జరిగిందో మనకు అర్థమవుతుంది. బైబిల్ గ్రంథం నుంచి జాగ్రత్తగా చూస్తే ఒక 2 మాటల ముందుకెళ్దాం. 39 నుంచి కూడా చూద్దాం. ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకును, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమనేను. ఇది జరిగిన స్టోరీ. ఈ యొక్క సబ్జెక్ట్ కి సంబంధించిన రిలేటెడ్ గా రెండో మాట దేవుడు పలుకుతున్నాడు. అందుకాయన ఎవరితోని, ఇద్దరు దొంగలు ఆయనకి అటు ఇటు కూడా సిలువ వేయబడ్డారంట. అందులో ఒక దొంగ ఏం చేశాడంటే ఆయన దూషిస్తున్నాడు. నువ్వు చాలా విషయాలు చేసావని చెప్పి కింద చెప్పుకుంటున్నారు, నువ్వు కూడా నీకోసం నేను విన్నాను, చాలా పనులు చేస్తావంట, ఆశ్చర్యకార్యాలు, నువ్వు నిజంగానే అంత గొప్పోడైతే. ముగ్గురు కూడా దొరికిపోయాడు కదా. ఈ దొంగ ఏమనుకున్నాడు, ఈయన కూడా ఏదో దాంట్లోని ఏదో ఒక తప్పిదం చేసుకుంటాడు, అందుకే శిక్ష వచ్చింది అనుకున్నాడు. ముగ్గురు దొరికిపోయాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే నీ దగ్గర మ్యాజిక్స్ ఉన్నాయంట కదా, నీ దగ్గర ఆశ్చర్యకార్యాలు చేసే శక్తి ఉందంట కదా. నువ్వు ఏం చేస్తావు, విడిపించేస్తావు, మమ్మల్ని విడిపించి మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇంకో ఊరు వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ అదే దొంగ బతుకుతాం. చూసారా దొంగ ఆలోచన ఎలా ఉంది? విడిపించేసిన తర్వాత ఆ దొంగ ఏం చేస్తాడు, మారు మనసు పొందుతాడా? ఆ పొందే మనసు ఏదైనా ఉంటే ఇప్పుడే పొందొచ్చు కదా. ఆ సిలువుకి ఎక్కించేసిన తర్వాత కూడా చివరి దశలో కూడా దొంగ ఉదయం మారట్లేదంటే తనకి పరలోకం వెళ్ళి ఎలిజిబిలిటీ ఉందంటారా? లేదు. చివరి క్షణాలు ప్రాణం పోయే దశలో కూడా ఇంకా గర్వము, ఇంకా లోకం మీద ఆశ, ఇంకా ఏదో సంపాదించాలనే యొక్క తలపు మనిషికి మంచిది కాదు అన్న సత్యాన్ని ఈరోజు గ్రహించాలి. చివరికి వచ్చిన తర్వాత జరగట్లేనప్పుడు, మన వల్ల కాలేనప్పుడు, ప్రాణం పోయే దశలో అయినా సరే మారడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది ఐసీలో పెట్టేస్తారు చాలా మంది. అప్పుడు కూడా యేసుక్రీస్తు యొక్క సువార్త చెప్తాం, మీరు వింటారంటే వినరు. ఎందుకు వినరంటే ఆ దొంగలాగే అప్పుడు కూడా మారు మనసు లేకపోతే, అప్పుడు కూడా మార్పు రాకపోతే ఇక ఆ జీవితానికి అర్థం ఏమవుతుంది? ఆ దొంగ మారచ్చు కదా. నేను అనుకుంటాను ఎప్పుడప్పుడు ఇద్దరు మారిపోతే భలే ఉంది కదా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను పరలోక రాజ్యంలోని స్థానాలు ఉంటాయి.
లెవెల్స్ ఉంటాయి. పరలోక రాజ్యంలో లెవెల్స్ ఉంటాయి. అందరికీ ఒకే స్థాయి కూడా దేవుడు, అందరికీ ఒక స్థాయి రాదు. భక్తి బట్టి, ప్రాణత్యాగం బట్టి, మరణశిక్షలు బట్టి, లేకపోతే దేవుడి కోసం చేసిన యొక్క సేవ బట్టి స్థాయిలు ఇస్తాడు పరలోక రాజ్యం. ఆ చివరకు ఉన్న స్థాయిలోకి మనం ఎక్కిపోతే, మనం వెళ్ళిపోగలిగితే ఎంత అదృష్టవంతులు అయిపోతామండి. ఎంత స్థాయి అక్కర్లేదు, పరలోక రాజ్యం చివరి స్థాయిలో కన్నా మనము అర్హత సాధిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరలోకంలో ఆ యొక్క విషయాల తర్వాత మరి భూలోకం కానీ ఇంకేం ఉండదు. ఇక్కడ భూలోకాన్ని ఏం చేస్తాడంటే వికృతమైన వేంద్రంతో లయం చేసేస్తానని చెప్పాడు. ఈ భూలోకం ఏం ఉండదు. ఇక్కడ ఆస్తులు ఉండవు, డబ్బులు ఉండవు, ఈ పేపర్లు ఉండవు, ఏం ఉండవు. 2000 నోట్లు ఆల్రెడీ బంద్ చేస్తారు, 500 నోట్లు ఏం పని చేయవు. పరలోక రాజ్యం ఒకటే మన ముందున్న గోల్ కింద మనము పెట్టుకుంటూ ఉండాలి. ఈ ఒక దొంగ దేవుడిని ఏం చేశాడంటే యేసయ్యని దూషించాడట. విడిపించేసుకో, నన్ను విడిపించు. కానీ రెండవ దొంగ పరదైసు పొందడానికి రెండవ దొంగ హృదయం ఎలా ఉందో ఇప్పుడు మనకి ఈ వచనంలో తెలుస్తుంది. పరదైసు అంటే దేవుడు రాజ్యం. పరదైసు వెళ్ళాడు అంటే పరలోకానికి వెళ్ళిపోయినట్టే. ఇందాక నేను చెప్పినట్టు పరదైసు ఎక్కడ ఉందని అడిగితే పైన కింద చెప్పాడు. మనకున్న 3 లోకాల్లో పరలోకము, భూలోకము, కింద ఉన్నది పాతాళ లోకము. అందులోని 2 విషయాలు ఉంటాయి. పాతాళ లోకంలో 2 భాగాలు ఉంటాయి. పాతాళ లోకంని సగం చేస్తే 2 భాగాలు ఉంటాయి. అందులోని ఒక భాగం పరదేశు, ఇంకొకటి నరకము, వేదన కలిగిన ప్రదేశం. ఈ పరదేశుకి వేదన కలిగిన ప్రదేశానికి మధ్యలోని గొప్ప అగాధం ఉంటుంది. గొప్ప అగాధం ఉంటుంది. అక్కడో ఇక్కడికి, ఇక్కడో అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతా కలిపి ఉన్న లోకాన్ని పాతాళ లోకం అంటారు. పాతాళ లోకంలో పరదేశం ఉంటుంది. పాతాళ లోకంలో పరదేశం. పాతాళ లోకం అనగానే వెంటనే మీరు నెగిటివ్ ఫీలింగ్ తెచ్చుకోకూడదు. పాతాళ లోకం అనగానే నెగిటివ్ కాదు. పాతాళ లోకంలోని వేదన కలిగిన ప్రదేశం ఉంటుంది, అది నెగిటివ్. కొన్ని రోజులకి ఈ పరదేశంలో ఉన్న మనుషులందరినీ తీసుకుని యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే ఆకాశంలో నుంచి ఆయన వచ్చి పరదేశంలో ఉన్న వారందరూ తట్టుకొని మళ్ళీ భూలోకానికి వస్తాడు. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ముందుగా మనము నిద్రించిన వారి కన్నా ముందుగా మన దేవుని రాజ్యము చేరము. ఆయన నిద్రించిన వారిని అందరినీ పట్టుకొని వచ్చి, పరదేశంలో మనందరినీ పట్టుకొని వచ్చి ఆకాశంలో మనకి కనబడతాడు. కనబడి భూమి మీద మనందరినీ ఏం చేస్తాడు? లిఫ్ట్ చేస్తాడు. ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ లిఫ్ట్ చేసినట్టు ఆ యొక్క ఐరన్ని మనందరం కూడా ఆటోమేటిక్గా అలా లెగిస్తాం. అర్థమవుతుందండి? అలా లెగిస్తాం. అప్పుడు మనందరినీ తీసుకుని పరలోక రాజ్యంలో పెడతాడు. ఈ భూగోళం మొత్తాన్ని కూడా ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు. అప్పుడు పరదేశం మొత్తం కూడా, కింద పాతాల్లో ఉన్న పరదేశం మొత్తం కూడా నరకం అయిపోతుంది. వేదన కలిగిన పరదేశం 2 కలిపి నరకం అయిపోతుంది అనమాట. అదంతా కూడా పాతాళలోకం అంతా కూడా నరకం అయిపోద్ది. అది శాశ్వతంగా ఉంటుంది, పరలోకము శాశ్వతంగా ఉంటుంది. మధ్యలో ఉన్న భూలోకం, అన్వసిస్తున్న భూలోకము 0. మొత్తం అంతా మసి అయిపోతుంది అనమాట, బూడిదైపోతుంది. కొన్ని రోజులు జరగబోయే సత్యం ఇది వాక్యం మనకి నిర్ధారణ చేసింది. ఈ దొంగ ఎలా అద్భుతంగా తప్పించబడ్డాడంటే, ఒక దొంగ దూషించాడు, రెండో దొంగ ఏమంటాడు తెలుసండి? చదవండి జాగ్రత్తగా. అయితే రెండవ వాడు వాణిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు దేవుడికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. ఈ మాట జాగ్రత్తగా గమనిస్తే, మనకైతే ఇది న్యాయమే అన్నాడు ఒక దొంగ. మనకైతే ఇది న్యాయమే, మనమైతే ఇలాంటి శిక్షకి అర్హులము అని చెప్పి మనకైతే ఇది న్యాయమే అన్నాడంటే, తాను చేసిన తప్పిదాలన్నీ తాను గ్రహించాడు. తాను చేసిన పాపం అంతా కూడా తనకి పాపం కింద అర్థమయ్యింది. మనకి ఇది సరిపోతుంది, శిక్ష మనకి న్యాయమే అంటే తన పాపాలు తాను ఒప్పుకుంటున్నట్టే కదా. అర్థమవుతుందండి? తన పాపాలు తాను తెలుసుకున్నాడు. ఒక పాపి ఎప్పుడు రక్షించబడతాడో తెలుసా? తన పాపము తాను తెలుసుకున్న రోజున రక్షించబడతాడు. అర్థమవుతుంది? తాను చేస్తున్న పాపము తనకి తెలియకుండా జరిగినంత కాలం కూడా పాప ఇప్పుడు కూడా రక్షణ పొందలేడు. తాను చేసిన తప్పిదాలు, పొరపాట్లు, పాపము తాను తెలుసుకున్న రోజున అతనికి పరదేశం వస్తుంది. ఈ దొంగ తెలుసుకున్నాడు. ఏమన్నాడో తెలుసా? మనకైతే ఇది న్యాయం. ఎందుకంటే అప్పటికి హృదయంలో అతనికి తిరుగుతుంది. ఏం తిరుగుతుందో తెలుసా అండి? తాను చేసిన తప్పులు, పాపాలు, హత్యలు, దొంగతనం కోసం ఎవరైనా చంపాలంటే చంపేయడము, బందిపోట్లు, క్రూరాతి క్రూరంగా జరిగిన విషయాలన్నీ కూడా ఎస్ నాకు సరిపోయింది, ఈ శిక్షకి నేను అర్హుణ్ణి అని చెప్పి తనలో తాను పశ్చాత్తాపం వచ్చి మనకైతే ఇది న్యాయమే అని చెప్పి ఒకడు అప్పటికప్పుడే ఉదయం ఏం చేసుకున్నాడండి? శుద్ధి చేసుకున్నాడు. పాపాలన్నీ తెలుసుకున్నాడు. మనకి న్యాయమే అంటే పాపాలన్నీ తెలుసుకున్నాడంటే వెంటనే పాపాలన్నీ 0 అయిపోయాయి. అద్భుతం కదా? ఎప్పుడైతే పాపాలన్నీ ఒప్పుకుంటామో దేవుని సన్నిధిలో తెలుసుకుని, పాపము అని తెలుసుకుని ఒప్పుకుంటామో, అప్పుడు మన పాపాలన్నీ 0 అయిపోతాయి. 0. అద్భుతం.
జీరో అయిపోతాయి. పాపాలు ఎన్ని చేస్తున్నా సరే అప్పటికి జీరో అయిపోతాయి. దొంగకి జీరో అయిపోయినాయి. అందుకని పాపి ఎప్పుడు కూడా పరలోక రాజ్యము చేరలేడు. పాపం ఒప్పుకొని పాపము శుద్ధీకరణ జరిగిన తర్వాతే పరలోక రాజ్యం చేరతారు. కనుక ఏ పాపము కూడా ఒప్పుకోలేకుండా, పరిశుద్ధపరచకుండా, కడగబడకుండా పరలోక రాజ్యం ఎవరు కూడా చేరడు. పాపాలన్నీ కూడా తనకు తాను ఇంకా విచిత్రమైన విషయం, దొంగ ఇంకా యేసుక్రీస్తుని ఏం అడగలేదు, నా పాపాలు క్షమించమని కూడా అడగలేదు. అక్కడ అడిగినట్టుందా? నో. పాపాలు క్షమించమని కూడా పాపాలు క్షమించబడ్డాయి. ఎలా పడ్డాయి? నీకు పాపాలు క్షమించబడతాయి, మనకి పరలోకం వస్తుంది, నీకు నాకు పరలోకం వస్తుంది. ఒకటి పాపాలు తెలుసుకుంటే చాలు. మనం చేసిన తప్పిదలు మనం గ్రహిస్తే చాలు. మనకి న్యాయమే, మనకి ఇది న్యాయమే అని ఎప్పుడైతే గ్రహించాడో వెంటనే పాపాలన్నీ జీరో అయిపోయినాయి. జీరో అయిపోయిన తర్వాత పరిశుద్ధుడు అయిపోతాడు. మనిషిలో పాపాలు పక్కనెట్టేస్తే మనిషి పరిశుద్ధుడే. ఏమంటారు? మనిషిలో పాపాలన్నీ తీసేస్తే మనిషి పరిశుద్ధుడు. మనిషిలో పాపాలు ఏమీ లేకపోతే మనిషి పరిశుద్ధుడు. మనిషిలో ఏ తప్పిదాలు లేకపోతే మనిషి దేవుడితో సమానం, దేవుడు కుమారుడు అయిపోతాడు. మనిషిలో ఏ పాపాలు లేకపోతే ఆ మనిషి డైరెక్ట్గా పరలోక రాజ్యము వెళ్ళిపోవచ్చు, దేవుడిని చూడొచ్చు, దేవుడితో మాట్లాడచ్చు. అంత గొప్ప భాగ్యము మనిషి సాధించాలని. మనిషిలో ఎంటర్ అయిపోయిన పాపాన్ని ఏం చేయగలగాలి? మనము జీరో చేయగలగాలి. జీరో చేసే అద్భుతమైన అవకాశం ఏంటో తెలుసా? పాపాలు మనం తెలుసుకోవడమే. ఇది పాపం అని చెప్పి ఎప్పుడైతే గ్రహిస్తామో దొంగకి వెంటనే అది జీరో అయిపోయింది. పాపాలన్నీ అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఆ దొంగ ఇలా చూడగానే పరిశుద్ధంగా కనబడుతున్నాడు, విచిత్రంగా. అంతవరకు దొంగ యేసుక్రీస్తు వారికి పరిశుద్ధంగా కనబడుతున్నాడు. ఒక పాపిని పరలోక రాజ్యం యేసుక్రీస్తు వారు కూడా తీసుకెళ్ళకూడదు. అది రూల్స్కి వ్యతిరేకం. ఆ పాపాలు క్షమించబడిన తర్వాతే పరలోక రాజ్యానికి ఎంటర్ అవ్వాలి ఎవరైనా సరే. ఆ దొంగ వెంటనే ఏం చేస్తాడు? పరిశుద్ధుడు అయిపోయాడు. యేసుక్రీస్తు వారు చేస్తే అందుకు ఆయన, అందుకే ఆయన ఏమన్నాడండి? నేడు నీవు నాతో పారదైస్సులో ఉండు. యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు? నేడు అంటే కొన్ని క్షణాల్లో ఒక 4-5 మాటలు చెప్పి ఏం చేస్తాడంటే ఆయన చనిపోతాడు కదా. ఒక 4-5 మాటల తర్వాత ఆయన ప్రాణము అప్పు చెప్తాడు తండ్రికి. ఒక 4-5 మాటల తర్వాత ప్రాణం పోతుంది. ఆయన ఎక్కడికి వెళ్తాడంట? నేడు 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 తర్వాత రోజు కదా, రేపు కాదు, నేడే నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేడే నేను పరదేశ్కి వెళ్తున్నాను. నేడే నీవు నాతో కూడా వచ్చే. ఎక్కడికి? పరదేశ్కి. నేడే. ఎందుకంటే నువ్వు నాకు పరిశుద్ధంగా కనబడుతున్నావు. నీ పాపాలు నువ్వు ఒప్పుకున్నావు, నీ పాపాలు నువ్వు కడుక్కున్నావు, నీ పాపాలు నువ్వు తెలుసుకున్నావు కనుక నీ పాప క్షమాపణ జరిగేది కనుక నేను ఎక్కడికి వెళ్తున్నాను? పరదేశ్కి వెళ్తున్నాను. నేను నీవు నాతో కూడా పరదేశ్కి వచ్చే అద్భుతమైన అవకాశము దొంగకి దక్కింది. అద్భుతమైన అవకాశం దొంగకి మనం అప్పుడు దక్కినట్టుగా మనం చూడగలుగుతుంటాం. అలాంటి అద్భుతమైన అవకాశం మళ్ళీ మనకి వస్తుందా అంటే చెప్పండి, ఇంకెవరికైనా వస్తుందా? ఎవరికైనా వస్తుందా అంటే ఎవరికి రాదు. పరదేశికి డైరెక్ట్గా దొంగ వెళ్ళిపోయాడు. బాప్తిసం తీసుకోలేదా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. బాప్తిసం ఉండాలి కదా పరలోకానికి వెళ్ళడానికి. నో, బాప్తిసం ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆజ్ఞ కింద ఇవ్వబడింది, కానీ అంతకుముందు కాదు. అంతకుముందు బాప్తిసం అనేది ఆజ్ఞ కాదు. పాపము క్షమాపణ జరిగితే చాలు పరలోక రాజ్యానికి ఎలిజిబిలిటీ వస్తుంది. దొంగకి ఏమొచ్చింది? వెంటనే ఎలిజిబిలిటీ వచ్చింది. వెంటనే పరదేశ్కి వెళ్ళాడు. ఆ రోజు అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించాడండి దొంగ. ఎంత గ్రేట్ అండి ఆ రోజు. అప్పటికప్పుడు ఎంత భాగ్యాన్ని సంపాదించాడు. ఇంకొక మాట ఏమన్నాడు? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. ఆయనకి రాజ్యం ఉన్నట్టు, ఆయన మళ్ళీ లెగుస్తారన్నట్టు దొంగకి ఎవరు చెప్పారు? నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అన్నాడు. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అంటే ఒక పావుగంట అరగంటకు చనిపోతారు యేసుక్రీస్తు వారు. ఈ దొంగకి తెలుసు నేను చనిపోతాను ఈరోజు, యేసుక్రీస్తు వారు చనిపోతాడు, కానీ యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తాడు అని నమ్మి ఒక మాట పలుకుతున్నాడు దొంగ. ఎంత విశ్వాసం అండి! యేసుక్రీస్తు వారు మళ్ళీ వస్తాడు అని ఈ దొంగకి ఎవరు చెప్పారు? నీవు మళ్ళీ వస్తావు కదా, అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో. ఇదేంటి ఈరోజు చనిపోతాడు కదా యేసుక్రీస్తు వారు. మనం ఎన్ని వాక్యాలు విన్నా సరే అలాంటి దొంగ లాంటి విశ్వాసం మనకి ఎప్పుడైనా వస్తుందంటే రాదు. మనకి క్రైస్తవులు చాలా మందికి అంత గొప్ప విశ్వాసం రాదు. నమ్మేమంటే యేసుక్రీస్తుని మనస్ఫూర్తిగా నమ్మాలి. ఈ లోకంలో ఏది కూడా యేసుని నమ్మితో వచ్చినంత ఆనందం లోకంలో ఏది ఇవ్వలేదు. నిజంగా యేసుక్రీస్తుతో రిలేషన్ పెట్టుకుంటే, యేసుక్రీస్తుతో మనం ఒకసారి సంబంధం పెట్టుకుంటే, ఆయన మనం అంగీకరిస్తే అందులో వచ్చిన ఎంటర్టైన్మెంట్, ఆనందము
గొప్ప భాగ్యము ఈ లోకంలో ఏది ఇవ్వలేదు. డబ్బు కానీ, పదవి కానీ, అధికారం కానీ ఏది కూడా అంత గొప్ప ఆనందాన్ని ఇవ్వలేదు. మనకి ఒక మంచి ఆనందం లోపల ఉప్పొంగుతూ ఉంటుందంట యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే. అది ఏంటో తెలుసా? ఈ లోకం అంతా వేస్ట్, ఉప్పొంగుతూ ఉంటుంది, తెలిసిపోతుంటుంది, రిపీట్ అవుతుంది. ఈ లోకం అంతా వేస్ట్, ఈ లోక ఆశలంతా ఒక రోజు కట్టించిపోతాయి, ఉప్పొంగుతూ ఉంటుంది, లోన తెలిసిపోతుంది, మనసు అలా రిపీట్ చేస్తూ ఉంటుంది. ఈ లోకం అంతా ఒక రోజు నాశనం అయిపోద్ది, నా అందం అంతా కూడా ఒక రోజు నాశనం, నా ఆస్తి అంతా కూడా నాశనం, నా శరీరం అంతా కూడా ఒక రోజు చనిపోతాము. అయినా సరే నేను పరలోక రాజ్యంలో దేవుడితో నిత్యము ఉంటానని చెప్పి లోన ఆనందం ఉప్పొంగుతూ ఉంటుందండి. అలాంటి ఆనందం మనం పొందుతాం. అలాంటి ఆనందం మనం పొందుతామా అంటే ఆ దొంగని చూసినా సరే ఒక మాట మనం నేర్చుకోవాలి, మన పాపాలు తెలుసుకోవాలి. ఇంకేం చేయాలండి? నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి దొంగ విశ్వాసంతో చెప్పినట్టుగా మనం కూడా ఏం చెప్పాలి? యేసయ్యా, నీవు మళ్ళీ నీ పరిశుద్ధుల్ని వెంటబెట్టుకుని వస్తావు కదా, అప్పుడు నన్ను గుర్తుపెట్టుకో అన్నారు. పరిశుద్ధులను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు మనల్ని గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనం పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం, ఇక్కడ ఉండిపోకుండా, విడిచిపెట్టబడకుండా. అలాంటి అదృష్టం మళ్ళీ మనకు ఉంది. మనకి ఇంకా ఎగ్జామ్ రిజల్ట్ ముందు ఉంది. మనకి ఆయన ఎగ్జామ్స్ రాసాడు దొంగ, ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేసింది. స్పాట్లో ఏం చేశాడు? వాల్యుయేషన్ చేస్తారు. 100కి 100 ఏంటి? దొంగకి 100 మార్కులకి 100 పడ్డాయి. అప్పుడే పరలోక రాజ్యం వెళ్ళిపోతాడు. మనకు కూడా 100కి 100 పడాలంటే మనం ఏం చెప్పాలో తెలుసు? యేసయ్యా, నీవు పరిశుద్ధులను వెంటబెట్టుకుని వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని దొంగ చెప్పినట్టుగా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా యేసయ్యతో మనం చెప్పాలి. ఈ లోక ఆనందాలు పక్కన పెట్టి, ఈ లోక సంతోషాలు పక్కన పెట్టి యేసు వైపు చూస్తే అప్పుడు మనకి నిజమైన ఆనందము అది తెలుస్తుంటుంది. మర్మమైన జ్ఞానము అప్పుడు మన హృదయానికి అందుతుందంట. లోకం వైపు చూసినంత వరకు కూడా మనకి మర్మమైన జ్ఞానం మనకి అందుతుంది. ఈ లోక జ్ఞానమే కోసమే ఆలోచన చేస్తాం. కానీ ఎప్పుడైతే హైప్ చేయబడిన, దాచి ఉంచబడిన మేలును పొందాలంటే యేసు వైపు చూడాలి. అవి దాసి ఉంచబడిన మేలు, దాసి ఉంచబడిన మర్మము, ఆ జ్ఞానం మనకు అందాలంటే ఆత్మీయ దశలో మనం ఎదుగుదల వైపు ముందుకి అడుగేస్తూ ఉండాలి. దొంగ ఏం చెప్పాడండి? నీవు వచ్చినప్పుడు నన్ను ఏం చేయమంటాడు? జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట అన్నాడు. కానీ రాజ్యంతో ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు వారు? రాజ్యంతో ఎప్పుడు వస్తాడు యేసుక్రీస్తు వారు? రాజ్యంతో ఎప్పుడు వస్తాడు? దొంగ చెప్పింది ఏంటి? నీవు రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మరి ఎప్పుడు వస్తాడు? ఆయన వచ్చాడా? పోనీ రాజ్యంతో వచ్చాడు అంటే ఇంకా రాలేదు కదా. ఎప్పుడు వస్తాడు? రెండో రాకడలో వస్తాడండి. ఆయన రాజ్యంలోనికి రాజ్యంతో వస్తాడు. అప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే అప్పటికి వెళ్తే అవ్వదు కదా, అంతవరకు బతికొండాలి ఈ దొంగ. అందుకని నేడే, అంతవరకు నీకు టైం ఏమి అవ్వక్కర్లేదు, నేడే నీవు నాతో పాటు సేఫ్ జోన్లోకి వచ్చే, సేఫ్ జోన్లోకి, సేఫ్టీగా ఉన్న ప్లేస్కి వచ్చే. సేఫ్టీగా ఉంటుంది అక్కడ, చాలా బాగుంటుంది. అది ఈక్వల్ టు ఏదేను తోట. స్టార్టింగ్లో ఆదాంకి ఇచ్చిన అదృష్టమైన, అద్భుతమైన ఒక తోట వేశాడు దేవుడు. అక్కడ ఏం పని ఉండదు, ఆనందమే, సంతోషమే. కావలసినప్పుడల్లా కూడా పండ్లు తెంపుకుని చాలా ప్రశాంతంగా ఉండే తోట వేశాడు. ఆ తోటే ఇప్పుడు మనకి పరదేశంలో ఉంటూ ఉంటుంది. ఎంతో అద్భుతంగా ఉంటుంది. అక్కడికి వచ్చే నువ్వు సేఫ్ జోన్లో ఉండు. ఎప్పటి వరకు? ఇదిగో నేను రాజ్యంతో మొత్తం పరలోక రాజ్యం తీసుకెళ్లే వరకు నువ్వు సేఫ్ జోన్లో ఉండని చెప్పి దొంగకి ప్రామిస్ చేశాడు. వచ్చి నువ్వు నాతో వచ్చే, ఎక్కడికి? పరదేశ్కి వచ్చే. ఈ రోజే వచ్చే, రేపు కూడా కాదు, ఈ రోజే నేను వెళ్ళిపోతాను. తప్పదు, నా ప్రాణము అంతకన్నా నేను ఓర్చుకోలేను, నా పని అయిపోయింది, సమాప్తం అయిపోతుంది, నా ఆత్మని దేవుడికి అప్పచెప్పేస్తాను. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ రోజే నేను పరదేశ్కి వెళ్ళిపోతాను, పరదేశ్కి నేను వెళ్తాను. ఈ రోజే వచ్చే, నువ్వు నాతో వచ్చి అక్కడ నువ్వు రిలాక్స్ అవ్వు, నువ్వు రిలాక్స్ అవ్వు. చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ లోకంలో చాలా తప్పిదాలు చేసావు, పాపాలు చేసావు, ఘోరం చూసావు, ఎంత భయంకరమైన లోకంలో బ్రతికావు. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉన్న లోకానికి వచ్చి అని చెప్పి పరదేశం అనుగ్రహించాడు ఒక మాటతో. దొంగ చేసింది ఏంటండి? పక్కోని గర్దించాడు. ఏం చేశాడు? కప్పులు తీసుకున్నాడు. ఏం చేశాడు? యేసుతో మాట్లాడాడు ఒకే ఒక మాట, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో. వెంటనే ఆ మాట, అతని తీరు, అతను మాట్లాడిన మాటలు కానీ, అతని తీరు కానీ, అతని మనసు కానీ, అతను తెలుసుకున్న విషయాలు, దానికోసం తాను తెలుసుకున్న పాపం ఒప్పుకోలు, అతను తెలుసుకున్న విషయాలు బట్టి యేసుక్రీస్తు వారికి వెంటనే ఒక పాపిని స్పాట్లో రక్షణ దొరికింది. ఒక పాపికి పరలోక రాజ్యము స్పాట్లో వచ్చింది. పాపి చివరి క్షణం వరకు పాపి, లాస్ట్లో 100 మార్కులు పడ్డాయి. అంతవరకు అన్ని మైనస్ మార్కులే, లాస్ట్లో 100కి 100. గ్రేట్ ఆపర్చునిటీ. మన జీవితంలో ఉన్న పాపాన్ని మనం తెలుసుకుంటే, మనస్ఫూర్తిగా తెలుసుకుంటే అవన్నీ కూడా జీరో అయిపోతాయి. తెలుసుకున్న తర్వాత, అంటే ఇందాక చదివిన వాక్యంలో తెలుసుకున్న తర్వాత, తెలిసి తప్పిదం చేస్తే మొదటి మాట క్షమాపణ
తెలియదు గనుక క్షమాపణ, తెలిసి తప్పిదం చేస్తే క్షమాపణ ఉండదు, వారిని మళ్ళీ రక్షించడము అసాధ్యం అని చెప్పి బైబిల్ తెలియజేస్తుంది. అందుకని మనము శ్రద్ధ కలిగి మిగిలిన కొన్ని మాటలు కూడా మనం జాగ్రత్తగా ఉందాము. ఈ సమయంలోని అందరికీ వచ్చిన ఒక పాట పాడదాం. అన్ని కూడా సిలువ పాట, అన్ని సిలువ పాటలు దగ్గరగా పెట్టుకుని ఒక చరణని, ఒక పల్లని, ఒక చరణం. అందరూ కలిసి పాడదాం. ఈ సమయంలో అమ్మగారు ముందుకొచ్చి 3వ మాట, అదేవిధంగా 4వ మాట మనతో మాట్లాడుతుండగా సమయం అయిపోతుంది. మన ముందు ఇంకా 1:30 గంట ఉంది. త్వరగా మనం ముగిద్దాం. మన ముందు అవగాహన కూడా తీసుకుని మనం సంతోషంగా, ఆనందంగా, దీవెనకరంగా ముందుకు సాగుదాం. అమ్మగారు ముందుకొచ్చి మనతో వాక్యం పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. చాలా మంచి దినాన్ని, చాలా ప్రాముఖ్యమైన దినాన్ని మనం సన్నిధిలో ఉన్నాము. ఈ రోజు మనది ఎంతో ప్రశస్తమైనది, అతి పరిశుద్ధమైనది సిలువను గురించి మాట్లాడుతున్నాము, రక్తాన్ని గురించి మాట్లాడుతున్నాము. యేసు రక్తం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇంకో 10 నిమిషాలు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా. అందరూ లేచి నిలబడి రిలాక్స్గా ఉండండి. అరగా మజ్జిగ తెచ్చింది, ఒకసారి ఒక గ్లాసు మజ్జిగ తాగి మళ్ళా కూర్చుందాం. ఒక గట్టుబండి ఒకసారి అందిస్తుంది, ఒక గట్టుబండి తిరిగి ఒక గ్లాసు మజ్జిగ తాగి కొంచెం అటు ఇటు తిరిగి 10 నిమిషాలు మీకు బ్రేక్.